హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేఘ సందేశం సీరియల్ గురించి రేపటి ప్రోమో ఈరోజు రివ్యూ తెలుసుకుందాము. ఇంకా శరత్చంద్ర భార్య శోభాని చంపింది అపూర్వ అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎంత చెప్పినా కళ్ళున్న గుడ్డివాడిలాగా శరత్చంద్ర అయితే నమ్మడు. తను చేసే నేరాలని, ఘోరాలని, తను చేసే చెడుని అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే తన మీద ఉన్న పిచ్చి ప్రేమ. ఇంతలోకే సునంద అయితే ఎంటర్ అవుతుంది కదా. తను ఏం చేస్తుందంటే శోభాచంద్రని పిలిచి, నీ భార్య ఎలా చనిపోయింది, నిజంగా ఫ్యాక్టరీ తగలబడిపోవటంలో చనిపోయిందా, లేదంటే ఎవరైనా ప్లాన్ చేసి చంపారా అనే విషయాన్ని తెలుసుకో. ఇంకా అపూర్వ మాటలు విని నువ్వు భూమి మీద పీకల దాకా కోపాన్ని పెంచుకుంటున్నావు. భూమి అలాంటిది కాదు, శోభ కూతురు అంటే మీ సంతానం భూమిపై మంచిగా ఆలోచించడం మొదలుపెట్టు అని సునంద చెప్తుంది. ఇంకా అదే టైంలో సిఐ ఆఫీసర్ కూడా శరత్చంద్రకి ఫోన్ చేస్తాడు. మీ ఫ్యాక్టరీలో దొరికిన వెముకలు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అది శోభాదని తెలిసింది. అందులో ఒక బ్రాస్లెట్ కూడా దొరుకుతుంది కదండి, ఆ బ్రాస్లెట్ అపూర్వది అని కూడా చెప్తాడనమాట. ఇంకొకసారి మధ్యలో కొన్ని రోజుల క్రితం భూమి కూడా అపూర్వ గురించి చెప్తుంది. నాన్న, అమ్మ ఫ్యాక్టరీ తగలబడిపోవటంలో చనిపోలేదు, ఈ అపూర్వనే అమ్మని ప్లాన్ చేసి చంపేస్తుంది నాన్న, ఆ వీడియో నా దగ్గర ఉన్న దాంట్లో ఉంది అని అపూర్వ గురించి భూమి చెప్తుంటే కూడా అప్పుడు ఆ విషయంలో అపూర్వ మీద ఉన్న పిచ్చి ప్రేమతో భూమి మాటలు కూడా శరత్చంద్ర వినడు. ఇప్పుడు కూర్చొని వాటన్నిటిని ఆలోచిస్తూ ఉంటాడు శరత్చంద్ర. అదే టైంలో భూమి, గగన్ కలుసుకుంటారనమాట. ఆ విషయాన్ని తెలుసుకున్న అపూర్వ లేనిపోని చాడీలన్నీ భూమి మీద చెప్పాలని శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా, నువ్వు గగన్ గారిని కలవకూడదు అని నీ మీద ఒట్టేపించుకున్నావు. ఆ గగన్ని కలిస్తే నువ్వు చచ్చిపోతావని కూడా భూమిని బెదిరించావు. అయినా కానీ భూమి నీ మాట వినకుండా ఆ గగన్ గారిని కలవటానికి వెళ్ళింది బావా. నువ్వన్నా నీ మాటన్నా భూమికి అస్సలు లెక్కలేదు బావా అని గయ్య అరుస్తూ ఉంటుంది. ఇంకా శరత్చంద్రనేమో ఇలా పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కోపంతో ఉడికెత్తిపోతున్న శరత్చంద్ర సడన్గా లేచి, శోభ ఎలా చనిపోయింది, నిజంగానే ఫ్యాక్టరీ తగలబడిపోవటంలో చనిపోయిందా, లేదంటే భూమి అన్నట్టుగా నువ్వే శోభని చంపేస్తావా, చెప్పు అపూర్వ చెప్పు అని శరత్చంద్ర అయితే అపూర్వని నిలదీస్తాడు. ఇంకా భర్త అలా మాట్లాడటంలో అపూర్వ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. షాక్గా అలానే నిల్చొని చూస్తూ ఉంటుంది. ఇంకా శరత్చంద్ర క్వశ్చన్కి అపూర్వ ఏం రిప్లై ఇస్తుంది? తప్పించుకోవాలని చూస్తుందా, ఏదో ఒక కహానీ చెప్పి తప్పించుకుంటుందా, లేదంటే నిజాన్ని ఒప్పుకుంటుందా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.